పరిస్థితి కనిపిస్తుంది. అంటే రైట్ పెట్రిషియా, ఇక్కడ ముఖ్యంగా పోక్సో యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది యాజ్ పర్ ది రిమాండ్ రిపోర్ట్. అంటే ఏంటి బేసికల్గా అంటే ఏమైనా అసభ్యంగా స్వేచ్ఛ అలాగే వాళ్ళ కూతురుతో కూడా ప్రవర్తించినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉందా? 2012 ప్రకారం చూసుకుంటే కూడా ఏదైతే సెక్షన్ 7W8 పోక్సో యాక్ట్ కింద కూడా బ్యాట్ టచ్ చేయడం లేదంటే ప్రధానంగా ఒక మైనర్ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించడం, తనని ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడము, అబ్యూజ్ చేయడం, ఇవంతా కూడా చిన్న పాప ఎవరైతే స్వేచ్ఛ కూతురు ఉందో స్వేచ్ఛ కూతురుతో అనేక సార్లు తనని బెదిరించడం కానీ తనని ఇబ్బంది పెట్టడం, బ్యాట్ టచ్ చేయడం, ఇదంతా చేయడం వల్ల ఆ పోక్సో కేసు కూడా నమోదైంది. ఖచ్చితంగా ఈ పూర్ణచందన్కి అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. చెంచల్గూడ జైలుకి కూడా తరలించారు. కానీ దీని మీద ఇంకా ఎటువంటి వాదనలు ఉంటాయి, దాని తర్వాత రైట్ పెట్రిషియా, థ్యాంక్ యూ. మొత్తానికి స్వేచ్ఛ మృతి కేసులో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఆర్టీవీ చేతికి అందినటువంటి ఎక్స్క్లూజివ్ రిమాండ్ రిపోర్ట్లో చాలా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించగలుగుతోంది. రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ప్రస్తావన కూడా వచ్చింది. ఇక్కడ మనం చూసాము క్లియర్గా పోక్సో యాక్ట్ కూడా తీసుకున్నారు పోలీసులు. పోక్సో యాక్ట్ కింద కూడా పూర్ణచందర్పై కేసు నమోదైంది. కేటీఆర్, కవిత, సంతోష్ రావులకు స్వేచ్ఛను పూర్ణచందర్ గతంలో పరిచయం చేసినట్టుగా తెలుస్తోంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, అలాగే ఆమె బిడ్డ గురించి కూడా లైఫ్ లాంగ్ వరకు కేర్ తీసుకుంటానని చెప్పి నమ్మబలికి, ఆ తర్వాత కొంతకాలానికి ముఖం చాటేసినట్టుగా కూడా చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడయ్యే పరిస్థితి ఉంది. భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మించి మోసం చేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ చాలా కీలక విషయాలు వెల్లడించింది. పెళ్లికి స్వేచ్ఛ ఇదే నేపథ్యంలో పట్టుబట్టంతో గత కొద్ది కాలంగా పూర్ణచందర్ ముఖం చాటేస్తూ వచ్చాడు. ఆ తర్వాత స్వేచ్ఛ మృతికి అంటే ఆ తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో స్వేచ్ఛ మృతికి తానే కారణమని ఎట్టకేలకు పోలీసుల ముందు నిందితుడు పూర్ణచందర్ ఒప్పుకుంటున్న అప్డేట్ అయితే ప్రస్తుతానికి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతిలో పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ ఉంది. అది నేను వివరాలు కూడా చాలా వివరణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ప్రస్తావన కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. కేటీఆర్, కవిత, సంతోష్ రావులకు స్వేచ్ఛను పరిచయం చేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మించి మోసం చేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తోంది. పెళ్లికి స్వేచ్ఛ పట్టుబట్టంతో ముఖం చాటేశాడు గత కొద్ది కాలంగా పూర్ణచందర్ అని తెలుస్తోంది. స్వేచ్ఛ మృతికి తానే కారణమని మొత్తానికి పోలీసు ముందు చివరాఖరికి పూర్ణచందర్ ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతిలో ఉంది. దాన్ని చదివి మరింత వివరణాత్మకంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, పెళ్లికి స్వేచ్ఛ పట్టుబట్టడంతోనే ముఖం చాటేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో అయితే చాలా క్లియర్గా ఉంది. స్వేచ్ఛ మృతికి తానే కారణమని ఎట్టకేలకు చివరాఖరికి కొంత ఇన్వెస్టిగేషన్ తర్వాత అయితే పోలీసుల ముందు నిందితుడు పూర్ణచందర్ ఎవరైతే ఉన్నారో అతను ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి సంచలన విషయాలైతే ఈ రిమాండ్ రిపోర్ట్లో బయటపెట్టడం జరిగింది. స్వేచ్ఛ మృతి కేసులు సంచలన విషయాలైతే బయటకు వచ్చాయి. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతికి పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ముఖ్యంగా అతను ఎప్పుడైతే గత 4 ఏళ్ల నుంచి అతను సంబంధం నేర్పుతున్నటువంటి క్రమంలో స్వేచ్ఛతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనతో ఉన్నటువంటి ప్రముఖులు కొంతమంది అంటే కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. వాళ్ళందరికీ కూడా అతను పరిచయం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కేటీఆర్, కవిత, సంతోష్ రావులకు స్వేచ్ఛను పరిచయం చేశాడు అని చెప్పి చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని, అలాగే నీకున్నటువంటి ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆడకూతురు ఆమె గురించి కూడా కేర్ తీసుకుంటానని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో అయితే చాలా క్లియర్గా పోలీసులు ప్రస్తావించినట్టుగా
తెలుస్తోంది. స్వేచ్ఛను మొత్తానికి నమ్మించైతే మోసం చేశాడు పూర్ణచందర్ అని చెప్పి పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు. పెళ్లికి ఎప్పుడైతే అతను పెళ్లికి నిరాకరించాడో అప్పటి నుంచి కూడా స్వేచ్ఛ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆమె ఈ ఆత్మహత్యకి బలవన్మరణానికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇదిగో ఆర్టీవీ స్క్రీన్పై చాలా ఎక్స్క్లూజివ్గా ఇదిగో చూడండి, చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది ఆర్టీవీ విజువల్స్ పై. ఫర్దర్ బేస్డ్ ఆన్ ది స్టేట్మెంట్ ఆఫ్ LW3, a case in crime number 184 of 2025 under section 7 read with 8 POC so Act 2012 against the accused person. బేసిక్గా ఈ చట్టం ఏం చెప్తుందంటే నమ్మించి మోసం చేయడం. బేసిక్గా అంటే ఒక లేడీని నమ్మించి మోసం చేయడం అన్నట్టు తెలుస్తుంది. అక్కడ తర్వాత చూద్దాం మనం. And so basing on the confession made by the accused, LW12 seized 2 mobile phones of the accused persons. అండ్ ఆఫ్ కోర్స్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు చాలా క్లియర్గా వెల్లడించడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే మనం ఎల్లో కలర్లో యాక్చువల్లీ హైలైట్ చేయబడిందో ఈ సెక్షన్ బేసిక్గా ఏం చెప్తుందంటే కేర్ తీసుకుంటానని చెప్పి తర్వాత ఆమె కూతురిని అలాగే ఆమెను నమ్మించి మోసం చేయడం, బేసిక్గా నమ్మించి మోసం చేయడం, ఆ తర్వాత ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆమె ఆత్మహత్యకు పాల్పడడం, ఇవన్నీ కూడా తదనంతర పరిణామాలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. అండ్ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ డిసీజ్ డస్ నాట్ హ్యావ్ రింగ్ ద డోర్. ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో తదితర వివరాలన్నీ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. రైట్ మొత్తానికి స్వేచ్ఛను నమ్మించి మోసం చేసినట్టుగా పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకంగా ఉంది. దానికి సంబంధించినటువంటి సెక్షన్లు కూడా నమోదు చేయబడ్డాయి. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా అందినటువంటి విజువల్స్లో యాక్చువల్గా అట్ ద సేమ్ టైం రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా రెడ్ విత్ సోన్స్ సెక్షన్స్ అని చెప్పి చాలా క్లియర్గా ఉంది. నమ్మించి మోసం చేయడం, ఆ తర్వాత ఎప్పుడైతే స్వేచ్ఛ మృతి చెందిందో దానికి సంబంధించినటువంటి తదనంతర పరిణామాలు చోటు చేసుకున్నాయో ఆ తర్వాత వీటిని అన్నింటినీ కూడా బేస్ చేసుకుని ఈ రిమాండ్ రిపోర్ట్ అయితే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇక దీనికి సంబంధించి మా రిపోర్టర్ పెట్రీషియా మరిన్ని వివరాలు అందజేస్తారు. పెట్రీషియా, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా రిమాండ్ రిపోర్ట్ అయితే ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్గా ఉంది. పోలీసులు ఏమంటున్నారు, దీంట్లో వివరించినటువంటి వివరాలు ఏంటి, మీ దగ్గర అప్డేట్ ఏముంది? యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో సెన్సేషనల్ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ లో పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ అయితే ఉంది. ఇదే కాకుండా ఒక్కవైపు పోలీసుల ముందు గిల్ట్ ఫీల్ అవ్వడం, ఒప్పుకోవడం, ఇదంతా కూడా జరిగింది. నేను నా భార్యకి విడాకులు ఇచ్చి మరి నేను పెళ్లి చేసుకుంటానంటూ కూడా గత 3 ఏళ్ల నుంచి కూడా స్వేచ్ఛ వెంటపడము, తనకి ఫాల్స్ ప్రామిసెస్, మ్యారేజ్ ప్రామిసెస్ ఇవ్వడం, ఇదంతా కూడా జరిగింది. అదే కాకుండా దీంట్లో అనేక పేర్లు అయితే ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్ లో కూడా కేటీఆర్, కవిత, సంతోష్ రావు వీళ్ళందరి పేర్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొని ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా అతను పరిచయం చేపించాడు. అతని